ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఉదయకాలం దేవుడి ముందు ప్రార్థన చేసి విన్నపాలు చెల్లించి దేవుడిచ్చిన వాగ్దానం చేతపట్టుకొని మీ మధ్యగా రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. మరోసారి మీరు ఇచ్చిన వాగ్దానం చేతపట్టుకొని మరి బిడ్డల ముందుకు వస్తూ ఉండగా మీరే ఆస్వాదించిన గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చక్కని వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించారు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం గమనించినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నిండి చెడి, అలాగే ఆకాశమందున్న చేపలను, సముద్ర మార్గ జీవరాశులను ప్రతి దానుకులు ఏలుడి అని వారితో చెప్పాను. దేవుడు స్తోత్రం. ఈరోజు చాలామంది జీవితాలు గమనిస్తూ ఉంటే, దేవుడు నన్ను ఆస్వాదించాడా, దేవుడు నన్ను ఆస్వాదించలేదు అనే భావంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడిచ్చిన వాగ్దానం, ఈ లోకంలోకి దేవుడు నిన్ను ఆస్వాదించే పంపించాడు. ఒకరి కింద బానిసగా బ్రతకమని దేవుడు మాట్లాడలేదు. జంతువుల కింద బానిసగా ఉండమని దేవుడు చెప్పలేదు. కానీ అన్నిటిపై అధికారిగా నీ జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు. అన్నిటిపై దేవుడు నిన్ను అధికారిగా నియమించే మనసుతోనే దేవుడి లోకంలో పుట్టించాడు. ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో దేవుడు నిన్ను ఆస్వాదించాను అని ప్రభు మాట్లాడుతున్నారు. కానీ చాలామంది జీవితాల్లో నాకు ఆశీర్వాదం లేదు, నాకు దేవుని లేదని వారు బాధపడుతూ ఉంటారు. దేవుడు నన్ను ఆస్వాదించలేదు అని చాలా సందర్భాల్లో వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్న దేవుడిచ్చిన వాగ్దానం, నిన్ను ఆశీర్వదించాను. ఒక్కసారి నువ్వు ఆలోచించు. భూమి మీద పుట్టక మునిపే దేవుడి మనసులో ఉన్న కోరిక, ఒక బానిసగా ఈ లోకంలో నువ్వు ఉండాలని ఆయన అనుకోలేదు. ఒకరి కింద పనిచేసేవాడిగా ఉండాలని కోరుకోలేదు. కానీ దేవుడి బిడ్డగా మనం ఉన్నాం కనుక ఆయన ఒక కోరిక, మిమ్మల్ని నేను ఆస్వాదించాను. ఎట్లా తెలుసా? అన్ని విషయాల్లో కూడా మేము ఆస్వాదించాను. అన్ని విషయాల్లో కూడా నేను దీవించాను. అన్నీ నీ మీదకి, అన్నీ నువ్వు వేలుతున్న స్థాయిలో నువ్వు ఉండాలని కోరుకొని దేవుడు ఆస్వాదించాను మాట్లాడుతుంది. ఈ వాగ్దానం బట్టి ఒక్కసారి ఆలోచించు. బానిసగా ఈ లోకంలో దేవుడు నిన్ను ఉంచలేదు, కానీ అన్నిటిపై అధికారిగా నువ్వు ఉండాలని కోరికతోనే ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు. అప్రియమైన దైవజనమా, దేవుడిచ్చిన వాగ్దానం బట్టి విశ్వాసం, అవును తండ్రి నన్ను ఆస్వాదించావు తండ్రి అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించే వ్యక్తిగా మారుతూ ఉంటే, దేవుడిచ్చిన ఈ వాగ్దానం అనేది నీ బ్రతుకులో నెరవేర్చడానికి ఆయన కృప చూపిస్తారు, దయ చూపిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషిని కూడా దేవుడు పుట్టుకతోనే తన జీవితాన్ని ఆస్వాదించినట్లుగా దేవుడు యొక్క వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక వాటి మీద అధికారిగా నీవు ఉండాలని ప్రభు కోరిక. అన్ని విషయాల్లో కూడా నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలని ప్రభు యొక్క ఆశ. అందుకే ఆయన అంతరంగంలో వచ్చిన మాట, ప్రతి దాని కోర మీరు ఏలుడి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక దాని కింద బానిసగా ఉండకు అని మాట్లాడలేదు, కానీ అన్నిటిపై నువ్వు అధికారిగా ఉండాలి, నేను ఆస్వాదించాలని మాట్లాడద్దు. అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువు కూడా మానవుడికి లోబడుతుంది. ప్రతి పక్షి కూడా మానవుడికి లోబడుతుంది. ప్రతి ఒక్క ఈ ప్రకృతి కూడా మానవుడికి లోబడుతుంది. ప్రతి ఒక్కటి కూడా మానవుడికి లోబడుతూనే ఉంటుంది. కారణం, ప్రతి దాన్ని కూడా దేవుడు నీ పాదాల కిందే పెట్టాడు. దైవజనమా, వజ్రాలు కానీ, బంగారం కానీ, గనులు కానీ, ఇవన్నీ ఎక్కడ పెట్టాడు తెలుసా? మానవుడు కాలు కింద నేల ఉందే, ఆ నేలలో పెట్టాడు. అన్నిటికంటే గొప్ప స్థానంలో దేవుడు నిన్నే చూస్తున్నాడు. అన్నిటికంటే గొప్పవాడిగా తన మనస్సులో నిన్ను ఆస్వాదించాడు. అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను పెట్టి ఉన్న విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఒకసారి ఆలోచిస్తావా? నీవు దేవుడి చేత వాగ్దానంతో పుట్టి ఉన్నామని, దేవుడు మనల్ని ఒక ఆస్వాదించిన వాడిగానే ఈ లోకంలో పుట్టించాడని,
అన్నిటిపై నువ్వు ఏలుతున్న వాడిగా ఉండాలని దేవుడి కోరిక. చాలామంది జీవితాల్లో ఏలుతున్న వారుగా కాక అనేక వాటి మీద ఏలుపడి లేని వారిగా మిగిలిపోదు. కారణం మన పుట్టించిన దేవుడి పట్ల మనం విధేయత కలిగి ఉన్నప్పుడు, ఆ విధేయతను చూపించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానమైన ఇది నీ జీవితంలో పనిచేస్తూ ఉంది. నీ జీవితంలో అమలు చేయబడుతుంది. కాబట్టి దైవజన్మ ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం నిన్ను ఆస్వాదించాను అని దేవుడు మాట్లాడుతున్నా. దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు నాతో పాటు మోకరించి ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభువా, మీరు ప్రారంభంలోనే మమ్మల్ని ఆస్వాదించని మాట్లాడుతున్నారు. కానీ ఈ దినాన్ని నీకు ఆస్వాదించు ప్రభువా అని ప్రార్థిస్తున్నారు. ఆశీర్వాదం కనబడతాను అనుకున్నారు కానీ నీవిచ్చిన ఆశీర్వాదం, ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని నీకు అనుగుణంగా జీవించినప్పుడు ప్రభువా ఈ వాగ్దానం మాకు కనబడుతుంది తండ్రి. ఎంతమంది ఈ మాటలు వింటున్నారో, ఎంతమంది ఈ మాటలు ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని గుర్తించే స్థితి వారికి అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది పిల్లలు లేక బాధపడుతున్నారో వారందరికీ పిల్లలు దయచేయండి. ఎంతమంది నాయన వివాహం కాక బాధపడుతూ ఉన్నారో వారికి వివాహం జరిగి, ఎంతమంది అప్పుల్లో కష్టాల్లో బాధపడుతూ ఉన్నారో వారికి అప్పులు విడుదల దయచేయండి. ఎంతమంది కన్నీరు పరిస్థితుల్లో ఉన్నారో వారికి విడుదల దయచేయండి. ఎంతమంది ఆసుపత్రి రోగాలతో ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి తండ్రి. భర్తల మారక, బిడ్డల మారక ఎంతమంది ఏడుస్తున్నారో గొప్ప మార్పు దయచేయండి. నేను అనేక వాటిలో పనిచేస్తున్న వారికి, మోటార్ ఫీల్డ్లో అనేక వాటిలో పనిచేస్తున్న వారికి ఆశీర్వదించండి తండ్రి. పాడి పంట వ్యవసాయం చేతివృత్తులు కలిగిన వారిని దీవించండి తండ్రి. నాయన ఈ రీతిగా నేను ఎవరు ఏ రీతిగా ఉన్నారో వారిని ఆశీర్వదించారో మాట్లాడుతున్నారు తండ్రి. మీరు ఇచ్చిన ఆశీర్వాదం గుర్తించి మీతో ఏకీభవిస్తుండగా ప్రభు ప్రతి కార్యక్రమాల వరకు సహాయం దయచేయమని యేసునబడుచున్నాం తండ్రి. ప్రజలాల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు సదాకాలం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.